హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ బాబు, గుడ్. సో ఈ రోజు నీకు ఒక కంపారిజన్ తో కూడినటువంటి ఒక విశ్లేషణ చెప్దామని. ఒక హాస్టల్ ఉంది. హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ కింద ప్రతిరోజు ఉప్మా వండుతారు. ఉప్మా అనగానే అలా పెట్టేవే సరే పూర్తిగా అయితే. సో 100 మందిలో 20% మంది విద్యార్థులు, అంటే 20 మంది విద్యార్థులు ఇష్టంగానే తింటారు. మిగతా 80 మంది విద్యార్థులు డైలీ ఉప్మా కారమేంటరా బాబు, ప్రతిరోజు ఉప్మా అన్నారు, మార్చండి అని చెప్తే ఇంటల్లా యాజమాన్యంతో గొడవ పెట్టగా ఒకరోజు యాజమాన్యం ఒక డిసైడ్ చేసింది, మేము ఓటింగ్ పెడతాం, సో ఎక్కువ మంది ఏది కోరుకుంటారో అదే మేము బ్రేక్ఫాస్ట్ గా పెడతాం అని చెప్పి రకరకాల ఐటమ్స్ చెప్పారు. సో ఓటింగ్ జరిగింది. 20% మంది విద్యార్థులు, అంటే 20 మంది విద్యార్థులు ఉప్మా ఎలా ఇష్టపడతారు కాబట్టి ఉప్మాకు ఓటేశారు. సో మిగిలిన వాళ్ళు ఒక 18 మంది మసాలా దోసకి, ఒక 16 మంది ఆలు పొరాటా దహీకి, ఒక 14 మంది రోటీ సబ్జీ, ఒక 12 మంది బ్రెడ్ వెన్న, ఒక 10 మంది నూడిల్స్, ఒక 10 మంది ఇడ్లీ సాంబారు, ఇలా ఓట్లేశారు. సో టోటల్ గా రిజల్ట్స్ వచ్చేటప్పటికి 20 మంది ఉప్మాకేశారు, కానీ మిగతా అన్ని ఓట్లు కూడా 20 దాట్ల. సో యాజ్ యూజువల్ గా మళ్ళీ ఆ హాస్టల్లో అదే ఉప్మా వండి జనాలు పెడతా ఉన్నారు. దీని మీద నీ అనాలిసిస్ ఏంటి? వాట్ ఇస్ యువర్ అనాలిసిస్? టిఫిన్ లో ఇంతే, నిజ జీవితంలో రాజకీయంలో కూడా ఇంతే. 80% మేము వద్దనుకున్నా వాళ్ళ ఆలోచనల విధానాలు వేరే, వాళ్ళ ఐడియాలజీస్ వేరేగా ఓటేయడం వల్ల 20% ఆ పార్టీ మాత్రం నెగ్గుకొస్తున్నది. ఇష్టం లేని వాళ్ళు 80% మంది ఉన్నా ఒక తాటి మీద లేనప్పుడు తక్కువ శాతం ఉన్న 20% మంది అమాయకులు ఏదైతే ఓటేస్తారో వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు. అదే కదా జరుగుతున్నది. సో 100కి 80% మంది ఈ ఉప్మా ముఖ్యమంత్రిని వద్దు అంటున్నారు. వద్దు అనుకున్న ప్రజల కోసం కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు విడివిడిగా పోటీ చేసి మళ్లీ ఈ ఉప్మా ముఖ్యమంత్రిని ప్రజల మీద రుద్దకుండా ప్రజల కోసం కలిసి పోటీ చేసి ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదవిలోంచి దింపి ప్రజలకి ఉప్మా గండం లేకుండా చేస్తే తప్పేంటి బ్రదర్? 100% అదేగా జరగాల్సింది. అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా దుష్ట పరిపాలన లేదా ఒక ఉప్మా ముఖ్యమంత్రి దింపడానికి మనందరం కలిసి పోటీ చేయడం ఏ తప్పు లేదు. ఐ సపోర్ట్ ఇట్.